హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తుకు సంబంధించినటువంటి ఫామ్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. ఈరోజు వీడియోలో ఈ ఫామ్ ఫిలప్ ఎట్లా, ఈ రేషన్ కార్డు సంబంధించినటువంటి ఫామ్ ఫిలప్ ఎట్లా చేయాలనేటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఫ్రెండ్స్, అలాగనే అభయహస్తం సంబంధించినటువంటి ఫామ్ ఫిల్లింగ్ ఎట్లా అనేటువంటి వీడియో కూడా చేయడం జరిగింది. మీరు ఇంకా వీడియో చూడనట్లయితే ఆ వీడియో కూడా చూడండి. మీకు ఫామ్ ఫిల్లింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలామంది ఆ వీడియో చూస్తేనే ఫామ్ ఫిల్అప్ చేశానని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేయడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా వీడియో చూడనట్లయితే తప్పకుండా చూసి ఆ ఫామ్ కూడా మీరు ఫిల్అప్ చేయండి. ఇప్పుడు మనమైతే రేషన్ కార్డు ఎట్లా ఫిల్అప్ చేయాలనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దరఖాస్తుదారుని సంఖ్య, ఇక్కడ దరఖాస్తుదారుల వివరాలు అనేటువంటిది తీయడం జరిగింది. కుటుంబ వివరాలు ఇందులో చూసుకున్నట్లయితే కనుక దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అనేటువంటిది ఇక్కడ మనం రాయాలన్నమాట అండి. ఇంటి యజమాని ఎవరున్నా కానీ వారి పేరు అనేటువంటిది మనం రాయాలన్నమాట అండి. సో ఇంటి యజమాని పేరు మనం ఇప్పుడు రాస్తున్నాము. లింగము మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పి రాయాలన్నమాట అండి. కులం అనేటువంటిది మీరు ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ, ఏదన్నా కానీ మీ క్యాస్ట్ ఏదైనా కానీ ఆ క్యాస్ట్ అనేటువంటిది మీరు ఇక్కడ రాయాలన్నమాట అండి. ఏదన్నా ఒకటే రాయాలి. ఇక్కడ ఇన్ని రాశానని చెప్పేసి లేదు. మీరు ఏదైతే క్యాస్ట్ సంబంధించినటువంటి వారో ఆ క్యాస్ట్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక డేట్, మంత్, ఇయర్, ఈ ఫార్మాట్లో ఫస్ట్ డేట్ రావాలి, ఆ తర్వాత మంత్, ఆ తర్వాత ఇయర్ అనేటువంటిది రావాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్లో చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఇంటి యజమాని పేరుగా మీరు పెడుతున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేటువంటిది మీరు ఇక్కడ రాయాలన్నమాట అండి. ఆధార్ నెంబర్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నాను. ఇది ఆధార్ నెంబర్గా మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా ఏ మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో సేమ్ ఎవరైతే పర్సన్ని మీరు పెడుతున్నారో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేటువంటిది మీరు ఇక్కడ రాయాలన్నమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క ఆక్యుపేషన్, అంటే ఈయన ఆక్యుపేషన్ ఏంటి, అంటే ఏం వృత్తి చేస్తున్నారు, ఆయన ఎంప్లాయీయా, స్టేట్ ఎంప్లాయీయా, లేకపోతే నార్మల్ వర్కింగ్ ఎంప్లాయీయా, లేకపోతే సెల్ఫ్ వర్కింగా, ఏదనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట అండి. ఆ తర్వాత ఎవరైతే మీరు ఇంటి యజమానిగా తీసుకుంటున్నారో వారి యొక్క ఫోటో అనేటువంటిది మీరు ఇక్కడ ఫిక్స్ చేయాలన్నమాట అండి. సో ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఇంటి యజమాని పేరు సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి మీకు ఇక్కడ ఫార్మింగ్ అనేటువంటిది ఫిలప్ అయిపోయింది. ఆయన ఫోటో పెట్టడంతో మీకు ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఎవరైతే ఫ్యామిలీ హెడ్గా తీసుకున్నారో ఆయన సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీరు ఇక్కడ సెటప్ చేయడం జరిగిపోయింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కుటుంబ సభ్యుల వివరాలు, ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే హెడ్గా పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మీరు ఇక్కడ రాయాలన్నమాట. ఒకవేళ మ్యారేజ్ అయితే కనుక వైఫ్ ఉన్నట్లయితే కనుక వైఫ్ పేరు రాసుకోవాలి ఇక్కడ మీరు. సపోజ్ దరఖాస్తుదారునితో సంబంధం అంటే వైఫ్ అని రాయాలి. లింగం అని చూసుకున్నట్లయితే ఫీమేల్, వాళ్ళ యొక్క పుట్టిన తేదీ, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేటువంటిది రాయాలి. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉన్నట్లయితే పిల్లల పేరు రాయాలి, లేకపోతే వాళ్ళకి ఒక బ్రదర్స్ ఉన్నట్లయితే కనుక బ్రదర్స్. ఇక ఇట్లా ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు ఇక్కడ ఇన్క్లూడ్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఇక్కడ పేరు రాస్తున్నారో ఆ పేరు అనేటువంటిది ఇక్కడ ఎవరైతే హెడ్గా ఉన్నారో వాళ్ళకి ఏ రిలేషన్గా ఉంటారనేటువంటిది కంపల్సరీ మెన్షన్ చేయాలి. వారి యొక్క సెక్స్ అనేటువంటిది, లింగం అనేటువంటిది, అదే రకంగా పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ అనేటువంటిది కంపల్సరీగా మెన్షన్ చేయాలన్నమాట అండి. ఇది అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మీ అడ్రస్ ఎక్కడ అనేటువంటిది ఇక్కడ మనం రాయాలన్నమాట. ఇంటి నెంబర్ రాసిన తర్వాత మీ యొక్క వార్డ్ నెంబర్, అది 21 అయితే 21, 22 అయితే 22, ఏదైతే అది. నెక్స్ట్ మీ మున్సిపాలిటీ, మీరు ఏ మున్సిపాలిటీ కిందకి రావడం జరుగుతుంది ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది రాయాలన్నమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఏ మండలానికి సంబంధించినటువంటి వారు, ఏ మండలానికి మీరు చెందినటువంటి వారు అనేటువంటిది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏ జిల్లాకి చెందినటువంటి వారు అనేటువంటిది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. సో ఇట్లా ఫామ్ చేయడంతో ఏంటంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు ఎవరైతే పేరు రాస్తారో వారే ఇంటి యజమానిగా ఉంటారు, వారి పేరు మీద మనకి రేషన్ కార్డ్ అనేటువంటిది వస్తుందన్నమాట అండి. మీరు ఎవరి పేరు మీద రేషన్ కార్డ్ రావాలనుకునేది మీ యొక్క డిసైడ్ చేసుకోండి. వాళ్ళ పేరు మాత్రమే రాయండి. ఆ తర్వాత వచ్చినటువంటి వారు కంటిన్యూషన్గా రావడం జరుగుతుంది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సెకండ్ పేజ్,
ఈ సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే కనుక దరఖాస్తు రసీదు, అంటే మనం రాసినటువంటి ఏదైతే ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్కి సంబంధించినటువంటి దరఖాస్తు రసీదు అనేటువంటిది ఇస్తారనమాట అండి. వార్డ్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేసేసాం, ఆల్రెడీ మనం అక్కడ మెన్షన్ చేసాం కాబట్టి అక్కడ ఉంటుంది. ఒకవేళ మెయిల్ అయితే కనుక శ్రీ అని ఉంటుంది, ఫీమేల్ అయితే కనుక శ్రీమతి అని ఉంటుంది అనమాట అండి. సో ఇక్కడ పేరు రాస్తున్నాము, మ్యారేజ్ అయితే కనుక మ్యారేజ్, లేకపోతే తండ్రి పేరు అనేటువంటిది ఇక్కడ మనం సో అండ్ సో రాసేసేయాలన్నమాట అండి. సో ఇక్కడ అయిపోయిన తర్వాత సమర్పించినటువంటి దరఖాస్తు స్వీకరించడమైనదని వార్డ్ నెంబర్ రాసుకుంటారు, మున్సిపాలిటీ రాసుకుంటారు, మండలం కూడా రాసుకుంటారు, జిల్లా కూడా రాసేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే తీసుకుంటున్నారు ఈ డేట్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. డేట్ వచ్చేసేసి డేట్, నెక్స్ట్ అధికారి సంతకం, ఎవరికైతే మనం ప్రొసీడింగ్ ఇస్తున్నామో ఇది ఫామ్స్ అని ఇస్తున్నామో వారి యొక్క సంతకం అనేటువంటిది వారు ఇక్కడ చేసేస్తారనమాట అండి. సంతకం చేసిన తర్వాత వారి యొక్క పేరు అనేటువంటిది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మనం రేషన్ కార్డ్ ఫామ్ అనేటువంటిది ఫిలప్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ రేషన్ కార్డ్ అయిపోయిన తర్వాత ఫిలప్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటిది సబ్మిట్ చేయాలని చెప్పేసి మనకు తెలపలేదన్నమాట అండి. ఇందాక మనం ప్రీవియస్ వీడియో అనేటువంటి అభయహస్తానికి సంబంధించినటువంటి ఫామ్ దరఖాస్తులు చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఏమని అడిగారు, పత్రాలు ఏమని అడిగారు అని మనం చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా ఆధార్ కార్డ్ అడిగారు. ఆధార్ కార్డ్ అనేటువంటిది జిరాక్స్ అడిగారు. అదే రకంగా వైట్ రేషన్ కార్డ్ అనేటువంటిది జిరాక్స్ అడిగారు అనమాట. ఇందులో అయితే జతపరిచినటువంటి పత్రాలు అనేటువంటిది ఏది పర్సనల్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు మాత్రం మీకు ఎటు రేషన్ కార్డ్ లేదు కాబట్టి మీ ఆధార్ కార్డ్ ఎవరైతే ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ హెడ్తో పాటుగా ఉన్నటువంటి మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి ఆధార్ కార్డ్ సంబంధించినటువంటి జిరాక్స్ అనేటువంటిది మీరు తీసుకెళ్ళండి. అది మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు వాటికి సంబంధించిన జిరాక్స్ అడిగినట్లయితే కనుక మీరు వెంటనే తీసేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు జిరాక్స్ అయితే మీరు తీసుకెళ్ళండి. దీనికి మించి అసలు ఆధార్ కార్డు జిరాక్స్ కూడా ఏం అడగలేదు. ఒకవేళ దీనికి మించి ఏమైనా అడిగినట్లయితే కనుక జస్ట్ ఆధార్ కార్డు అడుగుతారనమాట అండి. సో ఆధార్ కార్డు జిరాక్స్ అనేటువంటిది తీసుకెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఇదండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు సంబంధించినటువంటి కుటుంబ వివరాలతో కూడినటువంటి ఫామ్ ఫిలప్ సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఏ విధమైనటువంటి డౌట్లు ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు రిప్లై అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.